వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మోంతా తుపాను కారణంగా వానలు దంచికొట్టడంతో వరంగల్ నగరంలో పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్లోని పలు కాలనీలను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. వరద ముంపునకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హనుమకొండ కలెక్టరేట్లో 7 జిల్లాల కలెక్టర్లతో వరద నష్టంపై సీఎం సమీక్షించారు. తుపాను ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉందని రేవంత్ చెప్పారు. వరంగల్తో పాటు అనేక జిల్లాల్లో వరద నష్టం భారీగా ఉంది అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. నీటిపారుదల, పురపాలక శాఖల అధికారులతో పాటు స్థానికంగా ఉండే అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదు అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను రాబట్టుకోవాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మెగా విస్ఫోటనంతో కుండపోత వానలు నిత్యకృత్యంగా మారాయని, 2-3 ఏళ్లుగా వరుసగా ఎక్కడో ఒక చోట ఇలా జరుగుతుందని చెప్పారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. నగరాల్లో నాలాల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు అన్నారు. చెరువులు, నాలాల కబ్జాల్లో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దని ఆదేశించారు. 10 మంది కోసం 10,000 మంది ప్రజలు ఇబ్బంది పడాలా అని ప్రశ్నించారు. ఆక్రమణలపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాలి అన్నారు. ప్రస్తుతం వరదలు తగ్గాయని, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమన్వయ కమిటీలు నియమించుకుని పనిచేయాలని అధికారులకు సూచించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్ని గడువులోగా పూర్తి చేయాలి అన్నారు. వరదలకు ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని, వాటిపై వెంటనే నివేదికలు అందజేయాలి అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి అన్నారు. అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని, పనిచేయకుంటే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. వరద నష్టంపై త్వరలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తానని, నివేదికలు సిద్ధం చేయాలి అని చెప్పారు. వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తాము అన్నారు. ఎవరైనా వరదల్లో మృతి చెందినట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని పోలీసులను ఆదేశించారు. వరదల వల్ల విద్యార్థులు సర్టిఫికేట్లు కోల్పోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరదలకు ఇళ్లు మునిగిన వారికి 15,000 అందజేస్తామని, ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే మేక, గొర్రె వంటివి మృతి చెందితే 5,000, గేదెలు, ఆవులు, ఎద్దులు వంటివి మృతి చెందితే పశువులను బట్టి 50,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తాము అని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 సాయం అందిస్తామని సీఎం రేవంత్ చెప్పారు.